హలో అండి, నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కింద ఉన్న ఈ చూడండి ఆర్గనైజ్ చేసి చాలా రోజులైంది. అంటే అంత డిస్టర్బ్డ్గా ఉంది కదా. ఇది చూస్తుంటే నాకు మార్నింగ్ బిజీ అవర్స్లో నాకు అస్సలు అవ్వట్లేదు, వెతుక్కోవాల్సి వస్తుంది ఏది ఎక్కడ ఉందనేది. దీనికోసం నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది పెద్దది డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్స్ అని ఉంది. సో బుక్ చేస్తే నేను చూడండి ఇంత చిన్న చిన్న సైజెస్ వచ్చినాయో. వీటిని ఎలా యూస్ చేయాలో ఏంటో. ఇంకా మరి రిటర్న్ పెట్టాలి అంటే నేను బిజీగా ఉండడం వలన రిటర్న్ పెట్టే డేట్ కూడా దాటిపోయిందండి. సో ఇవి తప్పక ఇప్పుడు వీటితోటి నేను ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఇది చూడండి పిల్లల స్టేషనరీ కోసం అని చెప్పి ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. సైజ్ నాకు ఫొటోస్లో ఉన్న సైజ్ వేరు. ఇది చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. సో ప్రస్తుతానికైతే నేను ఒక దాంట్లో పిల్లల కోసం ఎరేజర్స్, షార్ప్నర్స్, ఇంకో దాంట్లో పెన్సిల్స్ అరేంజ్ చేశాను. ఇంకా నాకు ఈ 3 బాక్సెస్ మిగిలినాయి. వీటిని ఈ కంప్లీట్ వీటితోటి ఇప్పుడు నేను నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఇవన్నిటిని కలిపి ఆర్గనైజ్ చేస్తాను. ఫస్ట్ నేను ఇవన్నీ తీసేసి ఒక క్లాత్ మీద వేసుకుంటాను. ఇందులో ఒక్కటని కాదులేండి, మెడిసిన్స్, స్టేషనరీ అన్నీ కలిసిపోయినాయి. యాక్చువల్లీ ఇది మాస్టర్ బెడ్రూమ్లో నేను పర్టికులర్గా ఆర్గనైజ్ చేయించుకున్నాను. ఒక మిర్రర్ దాని కింద ఇట్లా ఉండాలి అని. డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి నేను కిడ్స్ బెడ్రూమ్లో పెట్టించేసేసామండి. రీసెంట్గా హౌస్ ఇది షిఫ్ట్ అయ్యాము ఓన్ది తీసుకొని. సో అసలు హడావిడి వల్ల కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల నాకు అస్సలు అరేంజ్ చేసుకోవడానికి టైమే లేదు. ఇంక ఇవాళ ఎలాగైనా సరే మొత్తం నేను ఆర్గనైజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఎలాగో వేస్తున్నాను కదా, మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో తీస్తున్నాను. అది మార్నింగ్ నాకు ఏదైనా అవసరం అయితే అసలు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నీ నేనే చూసుకోవాలి కదండి, పిల్లలకి ఈయనకి కావాల్సినవి. సో అన్నీ తీసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, మొత్తం క్లియర్ చేశాను. ఇది నా ఆల్ పర్పస్ క్లీనింగ్ సొల్యూషన్ అండి, అయిపోయింది. ఇంకొంచెం మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ దీంట్లో నేను కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసి ఒక టిష్యూ తోటి మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నా. చూసారా, చాలా రోజులు అయిందండి నేను అసలు దీన్ని పట్టించుకొని. ఇంకా నా వల్ల కాక ఇవాళ ఎలాగైనా సరే దీన్ని క్లీనింగ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో చూసారు కదా, మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఇట్లా ఓపెన్గా ఉంచితే ఇట్లా మొత్తం స్ట్రెయిన్స్ అయినాయి కదా. సో ఒక టేబుల్ పేపర్ మిగిలిందండి, దాన్ని ఇప్పుడు నేను దీంట్లో సరిపడా కట్ చేసుకొని ఒకసారి వేసుకుంటాను. సో ఇది చూసారా, నా దగ్గర ఒక టేబుల్ పేపర్ ఉంటే దాన్ని నేను ఇట్లా ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎక్స్ట్రాస్ ఉంటే లోపలికి నేను ఫోల్డింగ్ చేసేసి ఇట్లా నీట్గా ఉంచుకున్నాను. ఇప్పుడు కొంచెం చూడటానికి బెటర్గా ఉంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవంతా నేను క్లియర్ చేయాలి. ఫస్ట్ నేను ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తాను. లైక్ స్టేషనరీ, కాయిన్స్, ఫ్యాన్సీ రిలేటెడ్, మెడిసిన్స్ మొత్తం సెగ్రిగేట్ చేసుకుంటాను. హెయిర్ క్లిప్స్, నా వాచెస్, ఈయన వాచెస్, మెడిసిన్స్, ఇంకొన్ని నేను ఇప్పుడు చెక్ చేయాల్సిన మెడిసిన్స్ అండి. హెయిర్కి సంబంధించినవి, ఇందులో ఉన్న కాయిన్స్, స్టేషనరీ రిలేటెడ్ కొన్ని, అండ్ ఇంకా నా స్టిక్కర్స్. ఇవన్నీ పెట్టేది ఒక స్టిక్కర్ అండి, కానీ కనిపించినప్పుడల్లా తీసుకోవటం అదొక అలవాటు అయిపోయింది. ఈసారి ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. మెడిసిన్స్ అన్నీ నేను ఒకసారి ఎక్స్పైరీ డేటా లేకపోతే యూజెస్ అవన్నీ ఒకసారి నేను చెక్ చేసి తీసేస్తాను. ఇంక ఇవి కోమ్స్ ఇప్పుడు వీటిని నేను వేరే బాక్సెస్లోకి, వీటిలో కొన్నిట్లోకి నేను ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఈ క్లిప్స్ని ఇలా ఉంచి స్టోరేజ్ చేయటం కంటే అన్నీ ఓపెన్ చేసేసేసి ఇలాంటి ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తాను. ఇది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకునేటప్పుడు వీటికే ఉంచేసుకోవచ్చు. అప్పుడు ఇవి దొరకతాయా మీకు అని మీరు అనుకోవచ్చు. ఏదో ఒకటి మన దగ్గర కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే కొంచెం పెద్ద బాక్స్ చూసుకోవాల్సి వస్తుంది. మనం అంతా ఎంత లిమిటెడ్ స్పేస్లో యూజ్ చేసుకుంటే అన్ని ఎక్కువ థింగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను ఇంట్లోకి షిఫ్ట్ చేసి చూపిస్తాను. చూసారా, ఇందాక చాలా ఎక్కువ అనిపించినాయి, అవి మొత్తం తీసేసి నేను ఇప్పుడు ఇందులో వేసుకుంటే ఇంకా నాకు చాలా స్పేస్ మిగిలింది. ఇంకేమన్నా సేఫ్టీ పిన్స్ ఉంటాయి అవి కూడా ఇందులో పెట్టుకుందాము. లేదంటే ఇంకో చిన్న బాక్స్ ఉంది కదా, ఇందులో సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటానండి. ఇందులో ఇంకొంచెం శారీ పిన్స్ మిగిలిని ఇవి పెట్టేస్తాను. చూసారా, శారీ పిన్స్, టిక్ పిన్స్, ఇంకా ప్లేస్ ఉంది. అయినా సరే నేను సేఫ్టీ పిన్స్ వేరేగా పెడతాను. ఇన్నిట్లోంచి వెతకాలంటే కష్టమవుతుంది కదా, సో నేను ఇందులో పెట్టుకుంటాను. సో ఫస్ట్ నేను ఇందులో మెడిసిన్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఈ బాక్స్ పెట్టేస్తున్నాను.
అన్నీ ఒకే దాంట్లో వేస్తాను, ఎందుకంటే హ్యాండీగా ఉంటుంది, గుర్తుగా ఉంటుంది. ఇంట్లో ఎవరికి ఏ మెడిసిన్ అవసరమైనా ఇందులోనే తీసుకొని వెతుక్కుంటాం. చూడండి ఇట్లా ఫస్ట్ ఎయిడ్ కిట్, టానిక్స్, మెడిసిన్స్, ఇట్లా ఏ అవసరం ఉన్నా ఇదే తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఈయన వాచెస్ కొన్ని ఇందులో పెట్టేస్తున్నాను. అవి కూడా ఇక్కడ పెట్టేసేసుకున్నాను. అన్నీ నేను ఇందులో పెట్టుకోవాలనుకుంటున్నానండి. ఇది నాకు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. మా పెద్దకి ఇచ్చారు, ఇది ఎన్నో ఇయర్స్ అయిపోయింది ఇది ఇచ్చి కూడా. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎందుకో తెలియదు దీన్ని వదలలేను. సో నా వాచెస్ ఇందులో పెట్టేస్తే ఎప్పుడు ఏది అవసరమో అదే. ఇంకో విషయం ఏంటంటే నాకు వాచెస్ అంటే ఎంత ఇష్టం అంటే నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. సో ఇవి ఇక్కడే పెట్టేస్తున్నా, మా ఇద్దరు వాచెస్ ఇవి. ఈయన స్పెట్స్, గోగల్స్. అండ్ దీని గురించి చెప్పాలి, ఈ బాక్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుందండి. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్న చిన్న క్లిప్స్ వేసుకోవడానికి ఇది అలవాటు అయ్యేది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇది నాతో పాటు వచ్చేసింది బాక్స్. అప్పటి నుంచి చేంజ్ వేసుకోవడానికి ఇట్లా వాడుతూ ఉంటాను. నాకు సంబంధించినవి, జడకి సంబంధించినవి ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుంటున్నాను. లైక్ క్లిప్స్ అన్నీ కలిసిపోకుండా చక్కగా ఉంటుంది ఇవి నీట్గా. టిక్ క్లిప్స్, ఇందులో నేను సేఫ్టీ పిన్స్ లోపల ఉన్నాయండి, చూసి నేను చెక్ చేసి సేఫ్టీ పిన్స్ పెట్టేసేస్తాను, సో డిస్టర్బ్ అవ్వవు. ఇందులో కోమ్స్ వేసేస్తున్నాను. పొద్దున పూట అసలు మెయిన్ ఇవే కనిపించదండి టైంకి నాకు. సో చిన్న పాకెట్ సైజ్ పర్ఫ్యూమ్, ఇయర్ బడ్స్, అంతే. ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసారా? ఇంకేం లేవండి ఇంతకు మించి. మేసో బాక్స్ ఉంది కదా, ఇవన్నీ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్. యాజ్ ఏ మదర్ మీకు తెలుసు కదండి, మార్నింగ్ టైమ్స్ మనం చాలా బిజీగా ఉంటాం. వాళ్ళు అప్పుడే స్కూల్కి వెళ్ళే ముందే అడుగుతారు, అమ్మ పెన్సిల్ లేదు, ఎరేజర్ లేదు, షార్ప్నర్. అప్పుడు మొత్తం గందరగోళం అవ్వకుండా ఇది నేను ఎప్పుడు ఇట్లాగే మేనేజ్ చేస్తానండి. ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత స్టేషనరీ అయితే నేను ఇక్కడే ఉంచాను, వేరే ప్లేస్కి చేంజ్ చేస్తాను. అది స్టేషనరీకి సంబంధించి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్న వీడియో నేను మీకు ఇంకోసారి చెప్తాను. ఇది బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching my video.